ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళ కొరకు ఉన్నటువంటి ఎగ్జామ్ అన్నమాట. సో ఆ ఎగ్జామ్ పేరు వచ్చేసి ఐఏటి ఎగ్జామ్. ఐఐటి కాదండి, ఐఏటి, ఐఐఎస్ఈఆర్ అని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి భారతదేశంలో, త్రూఅవుట్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎమినెంట్ యూనివర్సిటీస్. పూర్తిగా రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ కాలేజెస్ యొక్క ప్రత్యేకత, ఈ యూనివర్సిటీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ కోర్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఉంటాయి. ఐఏటి ఎగ్జామ్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్. ఇది ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ని ఐఐఎస్ఈఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఇన్స్టిట్యూట్ దీన్ని కండక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ ఐఏటి 2026 ఎగ్జామ్ పాస్ అయితే ముఖ్యంగా సైన్స్, ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉండేటువంటి డిగ్రీ మరియు పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్కి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. సైన్స్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ అని ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ 5 years ప్రోగ్రామ్ ఉంది. అంటే ఇంటర్ తర్వాత నార్మల్గా ఏమవుతుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ ఒక 4 years, తర్వాత పీజీ ఒక 2 years, అంటే 6 years అవుతుంది. కానీ ఈ ఐఏటి ఎగ్జామ్లో పాస్ అయ్యి ఐఐఎస్ఈఆర్ ఇన్స్టిట్యూట్స్లో కనుక మనము బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ కనుక చేస్తే 6 years అయ్యేటువంటి మన టైం 5 years లోపల కంప్లీట్ అయిపోతుంది. బిఎస్ అండ్ ఎంఎస్. ఈ ఐఐఎస్ఈఆర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? త్రూఅవుట్ ఇండియాలో ఇవి 7 ప్లేసెస్లో ఉన్నాయి. భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరుపతి, తిరువనంతపురం, బెర్హంపూర్. అయితే ఇందులో భోపాల్లో మాత్రమే బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రిమైనింగ్ వాటిలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఎకనామిక్స్ కావచ్చు, బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ